క్లియర్గా తెలుస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు సడన్గా స్టార్ట్ చేయడం, అస్సలు తక్కువ మాట్లాడడం మొదలెట్టడం, రూమ్లో డోర్ వేస్తారు, రూమ్లో కూర్చొని డోర్ వేసుకొని అసలు బయటికి రాకపోవడం. ఇప్పుడు ఫెస్టివల్ ఉంది, ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నప్పుడు అసలు ఇష్టం లేనట్టు ఏదో సింపుల్ బట్టలు వేసుకోవడం, అసలు దేని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం. తర్వాత ఇప్పుడు ఏదన్నా అడిగామనుకో, ఇది తింటారా, ఇది చేస్తారా అంటే ఎందుకులే, నాకు అంత అవసరమా, ఇలాంటివి మాట్లాడడం. అయినా నేను ఏదైనా పని చేయమని అన్నాం అనుకోండి, నేను చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, మీకు పర్లేదు కదా. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్కి అంటారు, ఎప్పుడన్నా ఏమైంది అని ఎవరన్నా అడిగారు అనుకోండి, అప్పుడు చెప్తారు ఏముంది, నాకైతే బ్రతకాలని లేదు. సో అది ఎప్పుడైతే కొంచెం స్టార్ట్ అయిన నుంచి ఏదో రకంగా వ్యక్తి చెప్తూనే ఉంటాడు. కానీ చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ వాళ్ళు గమనిస్తే ముందుగానే వాళ్ళని కాపాడుకోవచ్చు. మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల, మనం సరిగ్గా వినకపోవడం వల్ల కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం చెప్తారు. చెప్పడం వల్లనే మనకి అరే ఇలా జరుగుతుందని. అండ్ అప్పుడు కరెక్ట్గా ఆ సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ జడ్జ్ చేయకూడదు, భయపెట్టకూడదు. ఇప్పుడు పిల్లలు అనుకో, కాలేజో ఏదన్నా ఇలా మాట్లాడారు, నాకు అసలు ఇష్టం లేదు, ఈ మధ్య ఇలా జరుగుతుంది అంటే ఏంటి అని కోప్పడ్డామనుకో, అంటే జడ్జ్ చేస్తున్నామని చెప్పడం మానేస్తారు. కోప్పడ్డా, తిట్టినా మరి ఎలా చేయాలి, ఎందుకైందో అడగాలి, ఏంటో మాట్లాడాలి. సరే చేద్దాము, ఏదైనా ఇప్పుడు చెప్పారు కాబట్టి మాటే మంత్రం, మాటతోనే ఏదైనా కానీ మంచిగా మాట్లాడితే వింటారు, గువ్వ పిట్టల్లా ఉంటారు. ఎంత పెద్దవాళ్ళు కానీ చిన్న కానీ అసలు పట్టించుకోనట్టు, ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా, అంటే అటెన్షన్ లేకుండా. ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారు అని నేను విన్నాను అనుకో, మీకు చెప్పబుద్ధి అవ్వదు కదా. సో కరెక్ట్గా అది కొంచెం బాండింగ్ పెంచేలాగా ఎంబడుండి వినడం అని చెప్తున్నాను కదా. అప్పటి నుంచి వినడం అంటే ఏంటి, ఏదో మీరు చెప్తే నేను ఏదో ఇట్లా వినడం కాదు కదా. ఐ కాంటాక్ట్ ఇచ్చి పక్కకు కూర్చొని విని, మీరు చెప్తుంటే నోట్ చేయడము, ఇవన్నీ ఉంటేనే వాళ్ళకు భరోసా ఉండి నేను చెప్పాలనుకుంటారు.